తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా మంత్రులు నియమిస్తూ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు వారీగా ఆయా మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. 15 నియోజకవర్గాలకు గాను 15 మంది మంత్రులు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్ల శ్రీధర్ బాబుకు బాధ్యతలు అప్పగించారు. అలాగే మెదక్ వివేక్, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు, నల్గొండ అడ్లూరు లక్ష్మణ్, భువనగిరి సీతక్క, వరంగల్ పొంగులేటి, మహబూబ్నగర్ పొన్నం ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక మహబూబ్నగర్ దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్ అజహరుద్దీన్, నగర్ కర్నూలు వాకిట శ్రీహరి, ఖమ్మం కొండా సురేఖలకు బాధ్యతలను అప్పగించారు. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా మంత్రులు నియమిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు వారీగా ఆయా మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. 15 నియోజకవర్గాలకు గాను 15 మంది మంత్రులు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆదిలాబాద్కి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక చేవెళ్లకు శ్రీధర్ బాబుకు బాధ్యతలు అప్పగించారు. అలాగే మెదక్కు వివేక్, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావు, నల్గొండ జిల్లాకు అడ్లూరు లక్ష్మణ్, భువనగిరి జిల్లాకు సీతక్క, వరంగల్ పొంగులేటి, మహబూబ్నగర్కు పొన్నం ప్రభాకర్కి బాధ్యతలు అప్పగించారు. ఇక మహబూబ్నగర్ దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్ అజహరుద్దీన్, నాగర్ కర్నూలుకు వాకిట శ్రీహరి, ఖమ్మంకు కొండా సురేఖకు బాధ్యతలు అప్పగించారు.